సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. మనం పోలీస్ ట్రైనింగ్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా? రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చింది మాడితే నరకెత్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళని నరికేసావు చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా. ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా. ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను, నేను నరకటం ఏంట్రా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం అందరికీ తెలుసు కదరా. కరెక్టే అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు. నీ బతకమే మనల్ని కాపాడిందిరా. మళ్ళీ నచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తావు. తాగుబోతు ఎదవా, కంత్రి ఎదవా. ఏంట్రా వద్దు నీ అప్ప. ఏమిటి స్వామి వద్దొద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. ఏ అటీసీని తీసురండి. వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్? ఆ నలుగురు ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్సా? ఫ్యాన్సా? యా. నువ్వెవరా సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి? చెప్పెవరో? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలుసు సార్. తెలియకుండా మంది కొట్టారన్న వాళ్ళతో? నేను మంద అయినా నీడి చెప్పినా సార్. వీడంటావరా? చెప్పెవరో? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. ఏయ్ జీప్ రేసండి రా వీడిని. సార్ బాబాయ్ పోలీసు. పోలీస్ అకాడమీలో పోలీసులు ఉంటారు. మనుషులు పోలీస్ ట్రైనింగ్కి ఎదవా. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకమా? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మనం ఎవరు నీ అబ్బా పంపించడం అన్నాడు. అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన అసైలం చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. ఐ నో యూ మస్ట్ బి టైర్డ్. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లను చూడడానికి. వెరీ గుడ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఏమైనా ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్. రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో. ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు. సార్ గో టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ. ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. వాడు కళ్ళు వాడు ఎవరని చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికేట బెటర్. వెళ్ళిపోతారా?
బయటికి వెళ్తే బొక్కలు వేసేస్తారు. ఆ బాధలు ఇక్కడే పడదాం. వచ్చేస్తాడు వెళ్ళండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాటు చేసుకున్నారు. నానా బాధలు పడి అన్ని టెస్టులు పాస్ అయింది, వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ. ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి? చెప్తా, అది కూడా చెప్తా. 6 ప్రేయర్ ఉంటుంది, 7 టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావా ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్ లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి. టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి? 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నర్, 9 రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం. రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని ఏంటి సార్? అన్నలు ఉండేది అక్కడే. ఇది అన్యాయం సార్. అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా చేంజ్ చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది? ఇంకా చాలా ఉంది. అది ఒక వికెట్ పడింది. చలామీ చసర్. పేరు నిక్ నేమ్స్ వద్దు, అసలు పేరు. వీరభద్రం. ఏం నువ్వు చేసింది? నాకు రావట్లే సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హ్యావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? ఈ తిండి చూసి అడవలేక. అవునరా, మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట. ఏంట్రా ఇది? ఏంటిది? సూరిబాబు చూడరా. భలే ఉందిరా. ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. తినా మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలిరా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. నా కోసం వాళ్ళతో గొడవ పడ్డారు, కానీ వాళ్ళు ఇలా చంపుతారని ఊహించలేదు. ఈ 4 యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ 4 కుర్రాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ 4 నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కొంపదీసి ఆ 4 మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టం రా బాబు. బేగులు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా? నేనే చెప్పేవాడు. వెంకీ మనం ఎప్పుడు వచ్చాం? నిన్న మొన్న. ఇగో వెంకీ నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ ఏమైందిరా? అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు. అబ్బబ్బబ్బబ్బబ్బే, ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గైడ్ రూమ్ లో ఉంది. అంటే పులి బోన్లోకి మాంసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి. సూర్యబాబు మీరట్టు. సూర్యబాబు దొరికిందిరా. ఏంద్రా ఎక్కడ?
ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని. దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకురా చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది S75253 బర్త్లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నాను. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డీ కా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గో అండ్ కిల్ హర్. చూడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్ ఐ విల్ నాట్ మిస్ యూ. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానంటే నేను కన్నం వేసిన ఇల్లు. ఇక చాలే పో. ఒక్కసారి అరే బాబాయ్ చాలా ముందు రంజిత్ నువ్వు రా దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కానీ నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్లు బొక్షన్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏం స్వామి, నువ్వున్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొత్తగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్మైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ గుట్టాడు ఆయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులో వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. నీ పాపం ఈ టైంలో పాట భరతము భరత చూడు. మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ, పోలీసు ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు. మరే ఇదిగో వనభోజనానికి కూర్చోటి గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాం. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. పులిగా ట్రిప్ లో ఉంది. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటాయి సూరిబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళండి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. ఉంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. నీ మాత్రం జంగల్కే భయపడతారు ఏంది భయ్? లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది లైట్ ఐటమ్ తీసుకోవడానికి బా, మీ జనం తీసుకోబా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పాముల కన్నా పుల్లు డేంజర్. ఎలుగుబెట్టి అనుకున్నాను. సూరిబాబు నేను వెళ్తాను రా. ఎక్కడికి? శ్రావణి డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మని చంపేస్తాడు రా. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. నేను వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతుకుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. ఏ లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి టెన్షన్ ఏంట్రా మనకి?
నర్సి మేడం నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. దగ్గరికి రావద్దు. పోలీసులు పిలుస్తారు. చెప్పేసి వినండి ప్లీజ్. శ్రావణి గారు, అరవకండి ప్లీజ్, అరవకండి. చెప్పేసి వినండి, మీరు ప్రమాదంలో ఉన్నారు. నా మాట వినండి, ప్లీజ్. ఏయ్ चुप कौन हो तुम? कहाँ जा रहे? हाँ? మీరే భయపడకండి శ్రావణి గారు. మేము పక్కనే పోలీస్ అకాడమీలో అసెట్ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్న పిల్లని కాను. నన్ను నమ్మమని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మత్తులో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు. మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి. దయచేసి మీరు బయటికి మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఒరేయ్ ఆ వెంకీ గడి ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సావధాన్. విశ్రమ్. 4564 రాజన్. yes sir. 4565 సుధీర్. yes sir. 4566 అర్జున్ సింగ్. yes sir. 4567 వెంకటేశ్వరరావు. 4567 వెంకటేశ్వరరావు. I repeat 4567 వెంకటేశ్వరరావు. Yes, sir. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి. 4568 రమణ. ఎస్ సార్. 4569 సూరిబాబు. ఎస్ సార్. సావధాన్. విసర్జన్. రాంబో క్యాచ్. ఒరేయ్ చూసేశారా? ఏంటిది? అడవిలో గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం. సార్ పో. ఈడొచ్చాడంట్రా. హౌస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమ్మన్నారని. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఓసారి కలవాలనిపించింది, అందుకే రమ్మన్నా. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్ఏక్గా ఉంది. నిన్న ఇంకో మాట జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు.
సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు. బాస్టర్స్. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ బట్ హౌ? ట్రైన్ లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది సార్. కెమెరానా? ఏ లే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? Shut up! అంటే ఊరు కొత్త కదా. Get lost! Idiots! Get back to work! I'm sorry, Bharat. They are donkeys. Come on, tell me. Camera? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్ కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. I know. పంజాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంజాగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు. మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి. ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే ఆ. మీరు పేపర్ చదువుతానండి, అలాగే. నేను లైటింగ్ చేసి వస్తాను. ప్రదీప్ ఎక్కు. బాగానే తీసారా? ఫోటో ఇందులో పెట్టు, ఇవి అందులో మార్చు, అవి కవర్లో పెట్టు. ఇదిగో పెట్టు. వచ్చేద్దాం. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీ. చాలా బాగా రావాలి ఫోటో. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్. సరిగ్గా నుంచోండి. కొద్ది పక్క. ఓకే ఓకే. రెడీ సార్. స్మైల్. ప్లీజ్ 1 minute. నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడచ్చు. ఈడప్పుడు వచ్చిందంటరా. హాయ్ భరత్. ఎలా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ. రారా. ఇదిగో, లోపల పార్టీ వెయిట్ చేస్తుంది. ఒక స్టిల్ తీసి వస్తా, కూర్చో. పదరా, నాకు కూడా ఫోటో తిద్దు కానీ. రా మరి. ఎస్ సార్. సార్ ఓకే సార్. నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, తర్వాత చూస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి, అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు. కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనిషి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డాం. అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బెలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కుండ, స్టవ్, ఇంకా లాంతర. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా బ్రౌన్ అడిగాడు షాపోడు. ఏమండి, ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి. అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. చూడండి, వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట వండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటూ ఏమీ ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకు బాలి బాలి. చెప్పరా? జల్దీ జల్దీ జల్దీ.
తీసే దా దా దా. రే వెంకీ ఫోన్ రా. శ్రావణి ఏమిటిరా? హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. ఓకే. 98490 98490 90690. 690. ఓకే. జాగ్రత్తగా మాట్లాడు. ఓకే. వన్ మినిట్. రండ్రా రండ్రా. పద, పద. హలో శ్రావణిని మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే, ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 minutes? హలో. రసూల్, నేను నంబర్ నోట్ చేసుకో. 55102435. ఈ నంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళావు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నా, నా నంబర్ కూడా తెలుసుకున్నా. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు. అయ్యో మూత తగిలేసిందే. సారీ సార్, చూసుకోకుండా తినేసాను. సారీ సార్.